నమ్ముతాడు, ఆ కొడుక్కి పైలట్ అవుతాడంటే ఆ పాస్టర్ గారు నమ్మలేదు. పాస్టర్ గారి పేరు చెప్పండి. జకరియా దైవజనులు నమ్మట్లేదు, రాజు నమ్మట్లేదు, ప్రజలు నమ్మట్లేదు. గమ్మత్తడి చెప్పినా గుండె బరువెక్కే మాట, ఎవరు నమ్మలేని టైంలో 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మింది. దావీదు కొడుకు పుడతాడ్రా, దావీదు సింహాసనం మీద ఒక దీపం ఉంటుందిరా, పరిపాలించే రాజు నా సుతుడు, నా కుమారుడు, దావీదు కుమారుడు అవుతాడ్రా, ఒకడు పుడతాడ్రా అన్న మాట ఎవరు నమ్మలేదు. కానీ ఒక టీనేజ్ అమ్మాయి నమ్మింది. 17 ఏళ్ళ ఆడపిల్ల పేరు మీకు తెలుసు, వర్జిన్ మేరీ. ఒక్క అమ్మాయి నమ్మింది. చరిత్ర అంతా తిరిగేసిన, 7 సంవత్సరాలు తిరిగేసిన, ఒక్క నమ్మాడా? తమ్ముడు నాకు చెప్పాడు, నిశ్శబ్ద కాలంలో కూడా ఒక్కడైనా నమ్మాడా? ఒక్క అమ్మాయి నమ్మింది. ఎంతగా నమ్మింది? దేవుడు అన్నాడంటే ఖచ్చితంగా చేస్తాడని నమ్మింది. ఈ చరిత్ర నేపథ్యం అంటే ఏంటి చెప్పినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన అన్నాడంటే జరుగుతుందని నమ్మాలి. ఆయన అన్నాడంటే ఖచ్చితంగా జరుగుతుందని నమ్మాలి. ఎలా నమ్మేసింది? దావీదు కుమారుడు దైవసుతుడు అంటే నమ్మేసింది. నీకు పురుష స్పర్శ లేకుండా నువ్వు గర్భవతి అవుతావు అంటే నమ్మేసింది. మరి చెప్పిన దావీదు సింహాసనం తరతరాలు ఉంటుందంటే నమ్మేసింది. ఈ మాటలు ఎవరు నమ్మాలండి? చరిత్రలో ఆహాజు నమ్మాలి. ఈ మాటలను ఎవరు నమ్మాలంటే యూదులు నమ్మాలి. కానీ ఈ మాటలను ఎవరు నమ్మాలి? అధిపతులు నమ్మాలి. కానీ ఈ మాటలు ఎవరు నమ్ముతున్నారు చెప్పండి? 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మని చెప్పి